గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఏఐపై పట్టుంటేనే కెరీర్ రై కోర్సు పూర్తయిందా, మంచి కొలువులో కుదురుకున్నామా, ఇక కెరీర్ బిందాస్గా సాగిపోతుంది అనుకునే కాలం పోయింది. ఇది ఏఐ యుగం బాస్. అదనపు అర్హతలు ఉంటేనే మనుగడ, నైపుణ్యాలు వంట పట్టించుకుంటేనే ఉద్యోగానికి భరోసా. ముఖ్యంగా లెక్కలతో కుస్తీ పట్టే అకౌంటెంట్లు, ఆర్థిక చిక్కులు ఉప్పే ఉద్యోగులు భవిష్యత్తులో దూసుకెళ్లాలంటే భిన్న కోణాల్లో విశ్లేషణ చేయగల అనలిస్టులుగా రూపాంతరం చెందాలని ఈ రంగాల్లో నిపుణులు సూచిస్తున్నారు. ఏఐపై పట్టు సాధించి వ్యూహాత్మక ఆలోచనలతో డేటా ఆధారంగా లోతైన విశ్లేషణ చేయగలిగితేనే భవిష్యత్తులో రాణిస్తారని చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నేటి నుంచే జూలై 14 వరకు ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు వివరాలు నింపి వెనక్కిస్తేనే ముసాయిదా జాబితాల పేరు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభం కాబోతుంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు బిఎల్ఓ ఇంటింటికి వెళ్తారు. ప్రతి ఓటరు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారు. వాటిలో ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటర్ పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగతా వివరాలను ఓటర్ నింపాలి. అందుకు బిఎల్ఓలు సహకరిస్తారు. పూర్తి చేసిన ఫామ్ని బిఎల్ఓలే వచ్చి తీసుకుంటారు. ఈ నెల రోజుల్లో ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి 3 సార్లు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేసింది. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫామ్లు ముద్రించింది. 46,397 మంది బిఎల్ఓలు ఇందులో పాల్గొంటారు. ఈ ప్రక్రియపై వాళ్ళకి ఈసీ ఇప్పటికే శిక్షణ ఇచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారత్ ఫ్రాన్స్ మధ్య వాణిజ్య బంధం బలోపేతం, 13 ఒప్పందాలు, 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్లకు వాణిజ్యాన్ని చేర్చాలని అంగీకారం. హైస్పీడ్ రైల్వేకి సహకారం, రఫేల్ యుద్ధ విమానాలపై పురోగతి, ఫ్రాన్స్లో మెక్రాన్తో మోడీ చర్చలు. వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకుని భారత్ ఫ్రాన్స్ నిర్ణయించుకుని ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 ఏళ్లలో రెట్టింపు చేసుకుని 3 లక్షల కోట్లకు చేర్చాలని అంగీకారానికి వచ్చింది. కీలకమైన రఫేల్ యుద్ధ విమానాల సరఫరాపైన కొంత ముందడుగుపడింది. ఫ్రాన్స్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మెక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురి సమక్షంలో మొత్తం 13 ఒప్పందాలు ఖరారయ్యాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే తృణమూల్ తిరుగుబాటులో అనూహ్య మలుపు. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైన అసమ్మతి ఎంపీలు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఓటమి అనంతరం మమతా బెనర్జీ నేతృత్వం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అసలైన తృణమూల్ తమదేనంటే ఇప్పటివరకు చెప్తూ వచ్చిన తిరుగుబాటు ఎంపీలు ఆదివారం అనూహ్యంగా బెంగాల్, అస్సాం, త్రిపుర తదితర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీగా ఉన్న నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైనట్టు ప్రకటించారు. తమకు లోక్సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయన నివాసాలు కలిసి వినతిపత్రం ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బడా ధీరజ్ భలే బోని అంటూ ఆర్చరీ ప్రపంచ కప్లో 2 స్వర్ణాల కైవసం. తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3లో అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో ఒకే అంచెలో 2 స్వర్ణాలు సాధించిన తొలి భారత పురుష ఆర్చర్గా ఈ విజయవాడ కుర్రాడు రికార్డు సృష్టించాడు. ఆదివారం రికర్వ్, వ్యక్తిగత, మిక్స్డ్, టీం విభాగాల్లో ధీరజ్ అగ్రస్థానాలు ఇచ్చాడు. మహిళల T20 ప్రపంచ కప్ను భారత్ జట్టు ఘనంగా మొదలుపెట్టిన తన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తు చేసింది. స్మృతి 68, హర్మన్ ప్రీత్ 36, రిచా ఘోష్ 34 రాణించడంతో భారత్ 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం దీప్తి శర్మ 5/10, శ్రీచర్ని 3/21 విజృంభించడంతో పాక్ 106 పరుగులకి కుప్ప కూలింది. అంటే 10 పరుగులకు 5 వికెట్లు, 21 పరుగులకు 3 వికెట్లు తీశారన్నది. ఇకపోతే బరువు ఎక్కిన భారతం అంటూ దేశంలో ఊబకాయల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో మధుమేహులు కూడా పెరుగుతుండటం ప్రమాదగంటికలు ముగుస్తోంది. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు ఆందోళన విషయాలు వెళ్లాయి. మునపటి సర్వేతో పోలిస్తే అధిక బరువు ఉన్న వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో పెద్ద ఎత్తున పెరుగుదల కనిపించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇట్లాంటి సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, కొత్త పింఛన్ కాకమ్మ కదే, పండుటాకులను మభ్యపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వ దుష్ట పన్నాగం. 2 ఏళ్లు పూర్తవుతుండటంతో ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు. జూన్ 12 నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వనుందని 1.5 రోజులుగా విస్తృత ప్రచారం. అవ్వాతాతలు అర్హులైన లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేలాదిగా తరలి వస్తుండదు గందరగోళం. అలాంటిది ఏమీ లేదని, సచివాలయాల వరకు వచ్చి ఇబ్బంది పడద్దని ఉద్యోగుల సందేశాలు. అందరికీ చెప్పలేక వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్న సచివాలయ ఉద్యోగులు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ బంద్. వెబ్సైట్లో కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరించి ఆప్షన్ తీసేసిన సర్కార్. 2 ఏళ్లలో 6.14 లక్షల వరకు తగ్గిపోయిన పింఛన్ల సంఖ్య. దివ్యాంగుల పింఛన్లు తగ్గించేందుకు రీవెరిఫికేషన్ చేస్తున్న బాబు సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియజేయబడును. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశం ఇది. ఎక్కువ మందికి ఇదే సమాచారం చెప్పాల్సి వస్తున్నది. ఈ సందేశాన్ని పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ మెసేజ్లుగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలో 2 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు కాలేదన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి. వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం. చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్ మండిపాటు. ప్రభుత్వ అక్రమాలు, అవకతవకలు, వైఫల్యాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తున్నాం. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నాం. వాటి గురించి ప్రశ్నించిన వాళ్ళపై చంద్రబాబు సర్కార్ కేసులు పెడుతోంది. సోషల్ మీడియాలో ఆ పోస్టులను ప్రజలు చూడకుండా నిర్వహిస్తోంది. ఇది ఆందోళనకర ధోరణి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే మా అధికారిక పేజీని పునరుద్ధరించండి, లేదంటే న్యాయ పోరాటం చేస్తాం. స్పష్టీకరణ. కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, పిఎంఓ, కేంద్ర ప్రసార సమాచార శాఖ, మెటా ఫేస్బుక్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ #, అన్నటువంటిది హైలైట్ చేశారు. నేషనల్ మీడియా ఇలాంటివి పట్టించుకోదు. అదే మోడీకి వ్యతిరేకంగా అయితే కనుక పట్టించుకుంటుంది. లేకపోతే సవాళ్లకు పరిష్కారాలు. భారత్ మానవ కేంద్రీకృత ఆవిష్కరణలు, సాంకేతికతలపై దృష్టి పెట్టాం. నూతన ఆవిష్కరణ అనేది భారతదేశ డిఎన్ఏలోనే ఉంది. భారత్ ఇన్నోవేట్స్లో ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళు భారత్పై ప్రపంచ దేశాల పరిష్కారాలు వినియోగించుకునే దేశం మాత్రమే కాదని సవాళ్లకు పరిష్కార మార్గాలు సూచించే దేశంగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మోడీ ఆదివారం ఫ్రాన్స్లో నైస్ సిటీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నట్టుని హైలైట్ చేశారు. ఇకపోతే ఇకపై దాడులొద్దు, శాంతి యత్నాలకు విఘాతం కలిగించద్దు. ఇజ్రాయెల్ ఇరాన్కి ట్రంప్ హెచ్చరిక. బీరుట్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు. ఇకపై ఎలాంటి దాడులు చేసుకున్నా సహించేది లేదని ఇజ్రాయెల్ ఇరాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా దాడులపై ఆయన ఆదివారం స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో దాడులు ప్రతిదాడులకు దిగితే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని, శాంతి యత్నాలకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేశారు. అందుకే సంయమనం పాటించాలని ఇజ్రాయెల్ ఇరాన్లకి తేల్చి చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వం మోసం చేసింది, అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం చేసింది. డిఎస్సి 2025 బాధిత అభ్యర్థుల ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు తరలి వచ్చిన అభ్యర్థులు తమకు అండగా నిలవాలని కోరి నిరుద్యోగులు. పార్టీ న్యాయ పోరాటం చేస్తున్న నేతలు వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. వరుసపెట్టి వైసీపీ కార్యాలయానికి ఏది భారీ ఎత్తున క్యూలు కడుతున్నారు వీళ్ళు. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి. ఒకప్పుడు భారతీయ మహిళలు ఆర్థిక ప్రపంచం సేవింగ్స్కి పరిమితం అయ్యేది, కానీ ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయలు రిటైర్మెంట్ కళలు, విదేశీ యాత్ర లక్ష్యాలు, ఆర్థిక స్వాతంత్ర ఆశయాలు చేరుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మెరుస్తూనే ఉంటాయి, కానీ గత 2 ఏళ్ళుగా పసిడి, వెండి జిగేలు మన్నా ఏ దశలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు కాసులు గుర్తించే, కానీ ఏడాది జనవరి నుంచి బంగారం 25%, వెండి 45% వరకు పతనమయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పాక్ని తిప్పేశారు అంటూ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు T20 ప్రపంచ కప్లో శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఘన విజయంతో కప్పు వేటను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్ 1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టాన్ని 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మందన 44 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్స్ల అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 36, 4 ఫోర్లు రాణించింది. చివరిలో రిచా ఘోష్ 17 బంతుల్లో 34 కొట్టింది. 5 ఫోర్లు, 1 సిక్స్ దంచి కొట్టింది. పాకిస్తాన్ బౌలర్లో సాదియా, ఫాతిమా, సనా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదంలో పాకిస్తాన్ 17 ఓవర్లలో భారీగా దెబ్బతింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంతర్జాతీయ T20లో భారత్ తరపున అత్యధిక సిక్సులు కొట్టిన భారత్గా స్మృతి మందన అవతరించింది. 86 సిక్సులతో హర్మన్ ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది. T20 ఫార్మాట్లో పాకిస్తాన్పై భారత్ గెలిచిన మ్యాచ్లు ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్లు జరిగితే 14 భారత్ గెలిచింది, 3 మాత్రమే పాకిస్తాన్ గెలిచింది. ఇంకోవైపున మహిళా T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. 165 వికెట్లతో దిపాలా పదావోంగ్ థాయిలాండ్ పేరిట ఉన్న రికార్డును దీప్తి సవరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి. ఆర్టీసీలో ఈ గోల, ఈ బస్సులపై ముందుకే సర్కార్ నిర్ణయం, సంఘాల విముఖత. రాష్ట్రంలోని 12 ప్రాంతాలకు బస్సుల రాక. తొలి విడత 1050, రెండో విడత 1450. పూణేకి చెందినటువంటి ఫినాకిల్ ద్వారా ఆపరేషన్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి. వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నేతలు. ప్రైవేట్ వద్దు, ఆర్టీసీతో నడపాలని డిమాండ్. కేంద్ర సబ్సిడీ డిపోల్లో పార్కింగ్ ఛార్జింగ్ స్టేషన్లు. ప్రభుత్వ అడుగులు వేగం. జేఏసీ ఉద్యమం బాట. డీజిల్ వినియోగం తగ్గింది. పర్యావరణ ముప్పును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రోత్సహిస్తుంది. క్రమంలో రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులే సమకూర్చుకుని 2030 నాటికి పల్లె వెలుగు బస్సుల స్థానంలో ఈ బస్సులు నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా పూర్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బస్సులకి తాము వ్యతిరేకం కాదని చెప్తున్నాయి. కేంద్రం ఇచ్చే సబ్సిడీతో డిపోల స్థలాలు ప్రైవేట్కి అప్పగించడానికి ప్రశ్నిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేసి నడిపించాలని డిమాండ్ చేస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విషనాగుల బుసలు అంటూ
అబద్ధాల ఫ్యాక్టరీగా మారిన వైసీపీ అధికారం కోసం అప్పుడు ఇప్పుడు అదే రూట్. మెగా డిఎస్సీపై జగన్ మిస్ఫైర్, అక్రమాలంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు, అవన్నీ అబద్ధాలని తేలిన తీర్మానమైన. మొదట పేపర్ లీక్ అంటూ దుష్ప్రచారం, ఆ తర్వాత మెరిట్ జాబితాలు, సర్టిఫికేట్ పరిశీలన పేరుతో డ్రామాలు, చివరి క్రీడా కోటపై విమర్శలు, ప్రతిదీ అబద్ధమని తేల్చిన ప్రభుత్వం. ఫేక్ ఆడియోతో మరోసారి డ్రామా, దిక్కుతోచక ఇప్పుడు కులం కార్డు తెరపైకి. స్పోర్ట్స్ కోట ఓపెన్ కేటగిరీ 42 పోస్టులు కమ్మర్ వర్గం వారికి ఎక్కువైన ఆరోపణలు గణాంకాలతో వెల్లడించిన ప్రభుత్వం. ఎక్కువ పోస్టులు కాపులు 16, రెడ్లకి 10, ఆ తర్వాత స్థానంలో కమ్మలు 9, అడుగడుగున అబాస్పాలైన వైసీపీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎవరో ఒక రిటైర్డ్ ఐఏఎస్ చేశాడు, దాన్ని హైలైట్ చేశారు. కానీ అసలైనటువంటి నవీన్ అనేటటువంటి వ్యక్తి గురించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు, అది చెప్పట్లేదు. అట్లాగే ఆ గోల్డ్ మెడలిస్టు అతను స్పష్టంగా చెప్తున్నాడు, అది స్పందించటం లేదు. అట్లాగే ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో వాళ్ళకి ఇచ్చి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదయ్యి అంటే అది స్పందించట్లేదు. ముందొచ్చినేమో పరీక్ష కూడా లేకుండా నేరుగా టీచర్ రిక్రూట్మెంట్లకి జీవో ఇచ్చి, ఆ తర్వాతనే ఇదంతా రచ్చ అయ్యాక ఆ జీవో మార్చేసి ఇకపైన జరగబోయేటటువంటి వాటికి పరీక్షలు అని చెప్పినటువంటిది తేడా ఉందా లేదా? ఇవన్నీ దాని గురించి సమాధానం చెప్పమంటే అబ్బెబ్బే అంతా సందేహాలన్నీ నివృత్తి చేసేశారని రాసుకొచ్చే జర్నలిజం, ఇదేం జర్నలిజమో అర్థం కాదు. డిఎస్సీ అభ్యర్థులేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, వాళ్ళందరూ వైసీపీ కార్యాలయానికి ఎందుకు వెళ్తున్నారు? మనమందరం హషప్ చేస్తున్నాం కాబట్టి. జగన్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? జగన్ అంటే వాళ్ళకేం అభిమానం కాదు, ఎందుకంటే డిఎస్సీ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా చేయలేదని అతని మీద కోపం ఉంది. కానీ గత్యంతరం లేక అక్కడికి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చి ఇంకా ఇలాంటి సునకానందపు వార్తలతో రాసుకొచ్చే నీచ జర్నలిజం, నీచ జర్నలిజం నడిపిస్తున్నారు. లేకపోతే సౌరభ్ గౌర్పై బదిలీ వేటు, ఆరోగ్య శాఖ కార్యదర్శిపై ప్రభుత్వం సీరియస్, వెంటనే జేడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం. మున్సిపల్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్కి అదనపు బాధ్యతలు, సేస్ ఉత్తర్వులు జారీ. అడ్డగోలు నిర్ణయాలతో ఆరోగ్య శాఖ అప్రతిష్ట, ఉద్యోగులతో దురుస్ప్రవర్తన, తెట్లదనక అవినీతిమయంగా మారిన మెడికల్ కార్పొరేషన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే నిధులు లేక అల్లాడిపోతున్నటువంటి డిపార్ట్మెంట్ని ఇప్పుడు ఆ అధికారిని బలి చేశారన్నమాట, నిధులు ఇవ్వకుండా. ఇదొక విచిత్రమైనటువంటి భావజాలం. మన రైట్ చేస్తేనేమో చంద్రబాబు గారికి ఇవ్వాలి ఆ క్రెడిట్, తప్పు జరిగితేనేమో అధికారులను బలిపశువులు చేయాలి. గతంలో జరిగింది అదే, మళ్ళీ అదే జరుగుతోంది. లేకపోతే కుమ్మేసిన వాన అంటూ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, పొంగిపొర్లైన వాగులు వంకలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు, పలు గ్రామాలకు రాకపోకల బంద్, సిక్కోళ్ళు, పిడుగుపాటుకి 2 మృతి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాతో డీల్ వద్దు, ఇరాన్లోని పలు నగరాల్లో నిరసనలు, విదేశాంగ మంత్రి అబ్బాస్ వైదొలగాలని ఒప్పందంపై డైలమా, యురేనియం చుట్టూ పద్మవ్యూహం, డీల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్లోనూ ర్యాలీలు, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో ఇరాన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సిద్ధపడ్డపై ఇరాన్ ప్రజల్లో ఆగ్రవేశాలు వ్యక్తమవుతున్న, ముఖ్యంగా సంప్రదాయ వర్గం ముస్లింలు ప్రతిపాదిత డీల్కి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాతో చర్చలో కీలక పాత్ర పోషిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని అందరు నిందిస్తున్నారు. అమెరికా దాడిలో మరణించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పుట్టిన మషాద్ పట్ల విదేశాంగ శాఖ కార్యాలయం ముందు శనివారం భారీ సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు అబ్బాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ద్రోహి అబ్బాస్ అరాగ్చీని చంపేయాలి, అరాగ్చీ అమెరికాకు లొంగిపోయాడని పెద్దపేట నినాదాలు చేశారు. దేశంలోని ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా ర్యాలీలు జరిగాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 5 ఏళ్లలో వాణిజ్యం డబుల్, ప్యారిస్ విమానాశ్రయం, నీస్లో భారతీయ యూపీఐ సేవలు, హైస్పీడ్ రైల్వేల సహకారం, భారత్ ఫ్రాన్స్ ద్వైపాక్షిక చర్చల్లో కీలక నిర్ణయాలు, రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపైన చర్చ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బీజేపీలో చేరేలా ఎవరినైనా 2 గంటల్లో ఒప్పిస్తా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నేను ప్రవేశపెట్టలేదు, గతంలో వాళ్ళు నా కుమారుడు వివాహానికి సైతం వచ్చారు, వాళ్ళతో స్నేహబంధం ఉంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఎవరినైనా బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తనకు 2 గంటలు చాలని బీజేపీ నేత ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించి, ఇటీవల పలువురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరేలా ప్రోత్సహించడం వెనకాల సీఎం రమేష్ చక్రందిప్పినట్టు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. సార్ డీఎంకే దగ్గరికి అటు పక్కన కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరినీ తీసుకురావచ్చు కదా, ఇలాంటి అబ్బూస్ ప్రకటనలు ఎందుకు? లేకపోతే విషనాగుల బొసలు అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే వాన కోసం వరద కోసం రిజర్వాయర్లు ఎదురు చూస్తున్న 113 జలాశయాలు 39% నీరు, 434.79 టీఎంసీల నిల్వ అన్నటువంటి హైలైట్ చేశారు. తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని చెప్పి వర్షాలు ఇప్పుడే వర్షాకాలం బిగినైంది, నిన్నగా మొన్న అప్పుడే ఖాళీగా ఉండిపోయినాయి అవన్నీ అని చెప్పుకునేది ఏంది? ఇప్పుడే కదా బిగినయ్యేది. తర్వాత ఈ 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోవాల్సిన వార్తను ముందే ఖాళీగా ఉన్నాయని రాసుకోవడం వీళ్ళ పైత్యానికి నిదర్శనం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు కలిసి జరుగుతున్న పరిణామాలు.